ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏం చేయకుండా ఎవరికి అనుమానం రాకుండా 450 కోట్లు పెట్టి నీళ్లు నిప్పులు తోలుకొని వస్తున్నారు అక్కడ కూర్చుని. కంపలు కొట్టడానికి 39 కోట్లు మొదటి గచ్చిట్ ఓవరాల్గా ఇప్పుడు దగ్గర 1000 కోట్లు తగలబెడతాను నీళ్ళు ఎత్తుకోవడానికి కంపలు కొట్టడానికి. దీనికి దేనికండి నాకు రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వాలి మేము? ఇప్పుడు ఈ ప్రాతిపదిక మీద కనుక ఈ ప్లేస్లో కనుక అమరావతి రాజధాని జరిగితే నా పిల్లలు కాదు కదా మునిమనవాళ్ళు చచ్చిపోయినా అది రాజధానికి వీళ్ళకి అనుకున్న 100 కట్టలేరు. వీళ్ళకి ఏదో చూడండి పిల్లలు మార్చినట్టు ఓ బిల్డింగ్ కడతారు, ఇది తక్కువ నాకు నచ్చపోతే నా కళల సౌధం కాదు కాబట్టి ఇది టెంపరీ బిల్డింగ్ అంటే టెంపరీ బిల్డింగ్. ఎక్కడి నుంచి ఏమంటారు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఇప్పటికే పూర్వకం ఈ బడ్జెట్ పెట్టి లోపల 3 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడ్డారు. 2,89,000 కోట్లు ఇప్పటికి నేను మంగళవారం కలిపితే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఎవడిస్తున్నాడు డిస్క్రిప్షన్స్? రేపు బడ్జెట్ పెట్టమని సార్ చెప్తాను. ఈ తపెల ఛానల్లో లేడు రాస్తారు, నేను కూడా చూస్తాను. ఈసారి హైదరాబాద్ నడిబొడ్లో పెడతాను ప్రెస్ క్లబ్ను పిలిచి మీటింగు. తమాషాలుగా ఉందా వీళ్ళకి? ₹1 ప్రాయోజిత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టింది ఒక లెక్క చెప్పాలని చూద్దాం. నోరిప్పితే అబద్ధాలు. 47,000 కోట్లు అమరావతికి మాత్రం 47,000 కోట్లు ఉంది ఇప్పుడు. ఏంటంటే 47,000 కోట్లు అమరావతి మాత్రమే. 47,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చింది. అలా కదండి, అప్పు మాత్రం అమరావతి మీద మాత్రమే 47,000 కోట్లు. సరే సార్, 47,000 కోట్లు తీసుకొచ్చి 1000 కోట్లు కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి ఖర్చు పెట్టారు. మిగిలినవి అలాంటి వాడిని పిలిచి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి కట్టమన్నారు కదా. రైట్.